హలో గైస్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ మినీ బ్లాగ్. ప్రీవియస్ వీడియోలో మా అన్నయ్య పెళ్లి కొడుకు ఫంక్షన్ ఎలా జరిగిందన్న చూసారు కదా. అండ్ ఇప్పుడైతే పెళ్లి బ్లాగ్ అనమాట. సో మధ్యలో హల్దీ అండ్ ఎదుర్కోలు 2 ఈవెంట్స్ నేను మిస్ అయ్యాను బికాస్ ఫ్రైడే రోజు వచ్చింది. అండ్ మీ అందరికీ తెలుసు నేను వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, 3rd వారం అనమాట ఇది. సో ఇంకా నేను పూజ చేసుకోవాలి కాబట్టి మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య మామయ్య వెళ్ళారు. అండ్ నేను హయాను ఇంట్లోనే ఉండి పూజ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే పెళ్లి రోజు వెళ్ళాను. అండ్ పెళ్లి వచ్చేసి రాఖీ రోజు సాటర్డే. అండ్ మార్నింగ్ లేచి చక్కగా ఇలా రెడీ అయిపోయి ముద్దుగా మా అన్నయ్యకి నేను హయాన్వి వాళ్ళ అన్నయ్యకి హయాన్వి రాఖీ కట్టేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ నేను వెళ్ళేసరికి మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అండ్ వెళ్ళిన తర్వాత తాళి కట్టడము అండ్ తలంబ్రాలు ఇవన్నీ జరిగాయి. సో వాటిలో నేను కొంచెం సేపు ఎంజాయ్ చేశాను. ఇంకా పెళ్ళి అంటే ఎలా ఉంటుంది, దాండియా ఖచ్చితంగా ఆడాల్సిందే. అండ్ మనం ఎక్కడున్నా ఒక పాట పాడాల్సిందే కదా, అలా చక్కగా పాట పాడేశాను. సో అలా జరిగిందనమాట. ఇంకా చాలా జరిగాయి బట్ నేను రికార్డ్ చేయలేకపోయాను. ఒక విషయంలో అయితే ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఇలా కొంతమందికి మెమొరీస్ క్రియేట్ చేసి అండ్ ఇది లైఫ్ టైం నా ఛానల్లో చూసుకోగలుగుతారు అన్న హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉంది. మొత్తానికి పెళ్ళి అయితే ఇలా హ్యాపీగా జరిగింది. మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సాటర్డే అంతా నా పరిస్థితి ఉరుకులు పరుగుల్లా ఉండే అనమాట. ఇంతకీ ఏం జరిగింది ఏంటి తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ విత్ శ్రావణితో కబుర్లు. అండ్ బాయ్.